హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో పప్పుచారును ఎలా చేసుకోవాలో చూద్దాం. పప్పుచారు అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు కదా, కానీ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ భలే బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు, అంత బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాసు కందిపప్పును వేసుకోవాలి. అలాగే అర గ్లాసు శనగపప్పును వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మెంతులను వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవడం ద్వారా ఈ పప్పుచారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడిగేసుకోవాలి. ఇలా అంతా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను దొడ్డుప్పును వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి దీనిని స్టవ్ పై పెట్టి ఈ పప్పును మెత్తగా ఉడికించుకుందాం. మీకు టైం ఉన్నట్లయితే కొద్దిసేపు ఈ పప్పును నానబెట్టుకోండి, త్వరగా ఉడుకుతుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఈ చింతపండుని ఇలా విడివిడిగా అనుకొని కొద్దిగా వాటర్ పోసి నీట్గా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ పోసి ఈ చింతపండును నానబెట్టుకుందాం. చూడండి, ఇలా పప్పు ఒక 4-5 విజిల్స్ వచ్చి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా. ఇందులో ఉన్న ఆవిరంతా పోయే వరకు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇలా స్టవ్ పై వెడల్పుగా ఉన్న వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అనేవి ఇలా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత వీటిని ఇలా వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 కప్పు వరకు టమాటా ముక్కలను వేసుకోవాలి. 2 మీడియం సైజులో ఉన్న టమాటాలను వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి అలాగే 1 స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి. 1 పావు స్పూన్ పసుపు. వీటిని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ములక్కాడను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇలా ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. మీరు తినే పులుపును బట్టి కావలసినంత చింతపండు రసాన్ని వేసుకోండి. చూడండి, ఇలా అంతా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. వీటిని ఇలానే వేసుకోవాలి, కట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 1 స్పూన్ కారము, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మనం ఉప్పు ఇదివరకే పప్పులోను టమాటాలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కల్యమాకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 4-5 వెల్లుల్లిపాయలను 1/2 స్పూన్ జీలకర్రను ఇలా కాస్త మెత్తగా దంచి వేస్తున్నాను. ఇలా వేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుచారును బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ చారు అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, దానిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి.
పప్పు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు, కారం, పులుపు ఏమన్నా సరిపోనట్లయితే వేసుకోవచ్చు. ఇలా ఈ పప్పుచారు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి పోపును కూడా వేసేసుకుందాం. ఇలా వేరొక కడాయి పెట్టుకొని పోపుకు సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కల్యమాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంతా ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ఇలా మరుగుతున్న పప్పుచారులోకి వేసేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఈ పప్పుచారును బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను ఇలా వేసుకోవాలి లాస్ట్లో. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఒక 5-10 నిమిషాల తర్వాత అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారులోకి ఎలాంటి ఫ్రైలు కూడా అవసరం ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం ఈ పప్పుచారుతోనే తినేస్తారు. అంత బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.